హలో ఎవ్రీవన్. ఈ రోజైతే నేను మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ తో వచ్చేసానండి. గవర్నమెంట్ అనౌన్స్ చేసిన జీఎస్టీ రేట్ కట్ వల్ల మనం డైలీ యూజ్ చేసే ఎసెన్షియల్స్ లో ట్యాక్స్ ఎంత తగ్గుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మనం డైలీ యూజ్ చేసే ఎసెన్షియల్స్ అయినా ఫుడ్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ అండ్ అదర్ వేరియస్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ పైన ఉండే 12 to 18% ఉండే జీఎస్టీని 5% కి రెడ్యూస్ చేసింది. అండ్ అలానే మనకి హోమ్ అప్లయన్సెస్ అయినా టీవీ, ఏసీ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పైన ఉండే 28% ఉండే జీఎస్టీని 18% కి రెడ్యూస్ చేసింది. మనం నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్ సెక్టర్ కి వచ్చినట్టయితే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే బైక్స్ ఉన్నాయి కదండి, అవి 350cc కంటే బిలో ఉన్న వాటిపైన ఉండే జీఎస్టీ 28% ఉన్నదాన్ని 18% కి రెడ్యూస్ చేసింది. నెక్స్ట్ మనము పిల్లల ఎడ్యుకేషన్ లో యూజ్ చేసే వేరియస్ ప్రొడక్ట్స్ పైన ఉండే జీఎస్టీని కంప్లీట్ గా నిల్ అయితే చేసింది. ఇదైతే మనము పేరెంట్స్ కి బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన దేశంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్టర్ అయిన అగ్రికల్చర్ ఫార్మింగ్ లో యూజ్ చేసే డిఫరెంట్ వేరియస్ ప్రొడక్ట్స్ పైన ఉండే 12 to 18% జీఎస్టీని 5% కి రెడ్యూస్ చేసింది. అండ్ మనము హెల్త్ కేర్ సెక్టర్ కి వచ్చినట్టయితే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ పైన ఉండే జీఎస్టీని కంప్లీట్ గా నిల్ అయితే చేసింది. ఇదైతే మనం గవర్నమెంట్ నుంచి గ్రేట్ ఇనిషియేటివ్ అనే చెప్పొచ్చు అనమాట. అండ్ అలానే హెల్త్ కేర్ లో డిఫరెంట్ వేరియస్ ప్రొడక్ట్స్ పైన ఉండే జీఎస్టీని 5% కి రెడ్యూస్ చేసింది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, చెక్ చేసుకోండి.